రాజమండ్రి లోకల్ పేరవరం దగ్గర గోదావరి గట్టున శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 పిరమిడ్ అవుతుంది. ఇప్పుడు లోకల్ వాళ్ళు మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వస్తారు. ముందు రాష్ట్రాలు, తర్వాత విదేశాలు అందరూ ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ మహత్యం తెలుసుకుంటారు. ఇది ప్రపంచంలోనే టూరిస్ట్ ప్లేస్ అవుతుందని గురువుగారు చెప్పారు, పత్రిజీ మహారాజ్. అది 100% గ్యారంటీగా జరుగుతుంది. ఇది పిరమిడ్ వల్ల ఏంటంటే విశ్వశక్తి, పైనుంచి విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా నాడులన్నీ శుద్ధి అయ్యి ఆరోగ్యం బాగుంటుంది. ధ్యానం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి. పచ్చటి చెట్ల దగ్గర గోదావరి పక్కన ఒడ్డున శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి కేంద్రం. ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉంది. మరి అతి తొందరలోనే ఈ పిరమిడ్ అలాగే మనకి మంగళవారం నాడు పౌర్ణమి రోజున మన పత్రిజీ గురువు గారు, బ్రహ్మర్షి పత్రి గారు అమ్మాయి ఇక్కడ క్లాస్ చెప్పడానికి వస్తుంది. అందరూ రావాల్సిందిగా ఆహ్వానం. ఇంచుమించుగా ఒకేసారి కొన్ని లక్షల మంది ధ్యానం చేసుకునే ప్లేస్ ఇది. చుట్టూరు పచ్చడి పొలాలు, గోదావరి, వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంటుంది. మనం గుడులకి ఎలా సందర్శించుకుంటాం అలాగే పిరమిడ్లు కూడా సందర్శించుకొని ధ్యానం వల్ల ధ్యానం పొందండి, ఆరోగ్యం పొందండి, ఐశ్వర్యం పొందండి. గురువుగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోవాలి. ధ్యానానికి టైం అనేది లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉదయం లెగ్గానే, మధ్యాహ్నం పడుకునే ముందు, రాత్రి పడుకునే ముందు, దీనికి టైం అనేది లేదు. ధ్యానం ఇంచుమించుగా ఎంత వయసు ఉంటుందో అన్ని నిమిషాలు మినిమం ఎంత చేసుకుంటే అంత మంచిది ధ్యానం. పచ్చటి పొలాలు, వాతావరణం, చల్లటి గాలి, ముందు ఒక టూరిస్ట్ ప్లేస్ అవుతుంది అన్నమాట. ఇది ఈ మహాశక్తి పీఠం అన్నారు కదా, అంత శక్తి ఉంటుంది అన్నమాట ఈ పిరమిడ్లో. మన రాజమండ్రి దగ్గరలో పేరవరం అంటే బొబ్బర్లంక నుంచి రావులపాలెం వెళ్ళే రూట్లో పేరవరం, రాజమండ్రికి అతి సమీపంలో. ఇంకా పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అతి త్వరలో కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ ఉగాదికి 7 రోజులు సంబరాలు జరుగుతాయి. మెయిన్ కాన్సెప్ట్ ఉగాదికి బాగా జరుగుతాయి ఇక్కడ 7 రోజులు. తర్వాత ప్రతి నెల పౌర్ణమి రోజున, తర్వాత ఇంపార్టెంట్ అయిన క్లాసులన్నీ జరుగుతాయి ఇక్కడ. అందరూ వచ్చి జీవితాన్ని ధన్యం చేసుకోండి. గురుగారు చెప్పారు, ధ్యానానికి ముందు బొగ్గు, ధ్యానం తర్వాత వజ్రం.
అలాగే ధ్యానానికి ముందు నరుడు, ధ్యానం తర్వాత నారాయణుడు. అలాగే ధ్యానం చేయటం వల్ల కడిగిన ముత్యంలాగా అవుతాం. అంత శక్తి ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం, ఐశ్వర్యం సంపాదించుకోండి.